మొట్టమొదట ఇక్కడ మనం 42% అంటున్నాం రిజర్వేషన్స్. ఈ 42% అనేది ఒక మిత్తు, దానికి శాస్త్రీయత అంటూ ఏమీ లేదు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పినారు కాబట్టి మనం 42% అన్నమాట మాట్లాడుతున్నాం. అదర్వైజ్ మనకు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం బీసీలు రాష్ట్రంలో 61%, 2014 దాని ప్రకారం. సరే, వీళ్ళు తగ్గించేసి 56%కు తీసుకొచ్చిండ్రు మొన్న జరిగినటువంటి కులగణనలో. సో 56% మనం పెట్టాలి, కానీ 42% అనేది కరెక్ట్ కాదు. సరే, వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 2 ప్రధానమైన అంశాలు చెప్పిండ్రు. ఒకటి, మేము అధికారంలోకి రాగానే 6 నెలల లోపల కులగణన చేస్తాము, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతాము. అదేవిధంగా మూడో అంశం కూడా ఉంది, ఏంటంటే బీసీలను సబ్ కేటగిరీలుగా కూడా చేస్తామని చెప్పింది. ఈ 3 అంశాలలో ఉన్నాయి. సో మొట్టమొదటి ఏంది, కులగణన చేయాలి. వీళ్ళ కులగణన చేయాలని చిత్తశుద్ధి లేదు వాస్తవానికి. ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలని చూస్తారు. ముఖ్యంగా మీరు చూస్తే వాళ్ళు ఏం చేశారంటే కులగణన గురించి మొట్టమొదట 2014 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసినారు, ఒక జీవో ఇచ్చేసినారు. మార్చ్ 15 రోజు కూడా 200-300 crores అలాట్ చేస్తూ కూడా ఒక జీవో ఇచ్చేసి ఆ తర్వాత వదిలేసింది. అంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఓటర్ లిస్టులో బీసీలు ఎవరున్నారో గుర్తించి ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలో మనము తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో ఇప్పుడు మనం అడ్డుకోకపోతే ఖచ్చితంగా మరొకసారి బీసీలు మోసపోతారని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు మనం చెప్పడంతో అన్ని సంఘాలు కూడా ఆ రోజు యాక్టివేట్ అయినాయి. తర్వాత ఏ సంఘం ఆ సంఘం వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రమంతటా తిరిగి వాళ్ళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీలు కొంత చైతన్యవంతమైనారు, మనం వాళ్ళని విస్మరిస్తే రేపు తెల్లారి కష్టం అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కులగణనకు ఒప్పుకున్నారు. అంతవరకు కులగణన ఎవరు ఒప్పుకోలేదు. సరే, రాహుల్ గాంధీ గారి ప్రమేయం ఉండొచ్చు, వారి యొక్క ఇతరుల ప్రమేయం ఉండొచ్చు, కానీ వాస్తవానికి జరిగింది అది. లేకుంటే ఎప్పుడో ఎలక్షన్స్ పోయినా ఆగస్ట్ సెప్టెంబర్లో అయిపోయేది. సో ఇప్పుడు కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ పెంచుతూ శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టినారు, కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టినారు, పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదంకు 31C కింద పంపినారు. ఇక కొంతమంది మేధావులు ఇక్కడ వచ్చేసినారు ఇప్పుడు. అంటే మన దాంట్లో కూడా కొంతమందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పబోయేదంటే ఎవరిని ఎగనెస్ట్ అని కాదు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలలో రావాలి, మన ఆశయం కూడా అదే. కానీ ఎట్లా మనం సాధించాలనే దాంట్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే రాష్ట్రంలోనే జీవో ఇవ్వచ్చు కదా అని. రాష్ట్రంలో జీవో ఇవ్వలేదు అని అనట్లేం మనం, కానీ ఇస్తే అది కోర్టుల పరీక్షకు నిలబడుతుంది అనేది కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2018లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము జీవో 393 అని చేసి ఒక స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇచ్చింది. ఇస్తే హైకోర్టు పోగానే నో క్వశ్చనే లేదు, మీకు కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రకారం 50% దాటద్దు, మీరు బీసీలకు 34% అంటే ఎస్సీ ఎస్టీలకు కలుపుకుంటే అది 50% దాటింది కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని కొట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా అప్పుడున్నటువంటి జడ్జెస్ మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేక డిస్మిస్ చేయమంటారా అంటే వీళ్ళు పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. అంటే 50% మించితే కోర్టులు కొట్టేస్తాయని తెలుసు. ఇవాళ మాట్లాడేటోళ్ళు కూడా ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక స్టడీ చేయించిండు సుధీర్ అని మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి మైనార్టీస్ మీద, ముస్లిం మైనార్టీస్ మీద స్టడీ చేయించి ఒక రిపోర్ట్ రాసిండు. దీంట్లో రాసిన ముస్లిమ్స్కు 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఒక పెద్ద బుక్, మంచి రీసెర్చ్ బుక్లా బాగా రాశారు, సమస్య లేదు. అలా రాసినాక లాస్ట్లో ఏం రాసినారు వాళ్ళు, ఈ రిజర్వేషన్ ప్రొవిజన్స్ అన్నీ స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పి దాంట్లో రికమెండేషన్ ఇచ్చినారు. అందరూ సంతకాలు పెట్టినారు.
ఇప్పుడు వాళ్ళ సంతకాలతో సహా మన దగ్గర ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మరి అట్లాంటప్పుడు మనం ఇప్పుడు ఇక్కడే ఇవ్వాలంటే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఇప్పుడు సంతకాలు అక్కడ ఉన్న మినిస్టరీ వాళ్ళన్నీ కూడా. సో ఇప్పుడేమో ఇక్కడే ఇవ్వండి అంటే ఇవ్వచ్చు, కానీ కొట్టేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే 34%. సేమ్ థింగ్. మేమేమంటున్నామంటే బీసీలకు రిజర్వేషన్స్ 42%, 100% రావాలి, రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఇవాళ కేంద్రానికి ఉంది. రాష్ట్రానికి ఎంత ఉందో కేంద్రానికి అంత ఉంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తలేదు అనేది తేలిపోయింది. వాస్తవమా కాదు? రేపు ఇవ్వదు, ఎందుకంటే అది కాకముందే ఎన్నికలో పోతుంది అన్నటువంటి ఒక నిర్ణయం అయితే జరగబోతుంది. రేపు ఎట్టి పరిస్థితులలో 42% రిజర్వేషన్లు ఇవ్వదు, ఇది ముమ్మాటికి వాస్తవము. మరి దీన్ని ఎట్లా అడ్డుకోవాలనేది ఇప్పుడు కార్యాచరణ ప్రకటించండి. ఎందుకంటే ప్రణాళిక కావాలి. మీటింగులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక 8 నెలల క్రితం తాజ్ కృష్ణాలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అలాంటివి అన్ని బీసీ సంఘాలను కలిపి మళ్ళొక్కసారి వేదిక మీదకి మీటింగ్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి. చేస్తే ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేస్తుంది. దీనికి 10 రోజుల పాటు కార్యాచరణ ప్రకటించండి. మనము విడిపోయి కాదు, కలిసి కొట్లాడాలా. అన్ని సంఘాలని మళ్ళొకసారి ఒకే వీధి మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రభుత్వం దీని గురించి మళ్ళీ ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉన్నటువంటి వాస్తవము. కాబట్టి తీర్మానం వల్లనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, టోటల్ అందరిని ఒక వేదిక మీద తీసుకొచ్చి మాకు ఇస్తారా సస్తారా, ఎందుకు ఇవ్వరు మాకు అని చెప్పేసి గట్టిగా నిలించాల్సిన అవసరం ఉంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ బీసీ ఉద్యమంలోకి విద్యార్థులను ఇంతవరకు ఎవ్వరు కూడా ఆహ్వానించలేదు. బీసీ ఉద్యమంలోకి విద్యార్థులు ఇంకా రాలేదు. బీసీ ఉద్యమంలోకి విద్యార్థులు వస్తేనే చాలా బలంగా ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి అన్యాయం జరిగేది విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది. ఒక ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఒక సర్పంచ్ అయితే ఒక కుటుంబం కాదు, ఒక ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది. ఇవాళ ఉన్న రిజర్వేషన్లలో 49% రిజర్వేషన్లు ఉంటే మరొక 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చింది, 59 అయింది. 59 రిజర్వేషన్ పోతే ఓపెన్ కోటా 41% ఉంది. కానీ ఆ 41%లో మన బీసీల వాటానే 30% వాటా. బీసీల వాటా 30. బీసీల వాటాను ఓపెన్ కోటాగా ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మనకున్నది ఇప్పుడు మన చెప్పిన లెక్కల ప్రకారం 56% జనాభా బీసీ జనాభా ఉందని గవర్నమెంట్ చెప్పింది. కానీ మనకి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ 27%. 56% ఉంటే 27% ఇస్తున్నారు. అంటే మనకి ఇంకా 29% తక్కువ పడింది. అది ఎక్కడుందంటే ఓపెన్ కోటాలో ఉంది. మన బీసీ వాటాని ఓపెన్ కోటాగా అందరికీ పంచుతుంది గవర్నమెంట్. కాబట్టి విద్యా ఉద్యోగాలలో దాంతోపాటుగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటన రావడానికి ఇంతకుముందు ఎంతో మంది బీసీ మేధావులంతా కొట్లాడుతూనే అక్కడ వరకు అడిగేసింది. అది మంచి తరుణం. 42% వాళ్ళు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని ఒక 15 రోజుల పాటు అన్ని సంఘాలు ఒక వేదిక మీద తీసుకొచ్చి కొట్లాట మొదలు పెడితే మళ్ళీ ఉద్యమం, బీసీ ఉద్యమం వసారాత పక్కన పెట్టండి, 42% రాకపోని బీసీ ఉద్యమం అన్న వాడవాడ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామం పోవడానికి అవకాశం ఉంటుంది. మేధావులలో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు చైతన్యం రావడానికి అవకాశం ఉంది. కానీ రాష్ట్రం మొత్తం చైతన్యం కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి అందరం ఏకమై జిల్లాలలో అన్ని జిల్లాలలో ఒక్కసారిగా అవసరమైతే ప్రతి జిల్లా కేంద్రంలో 33 జిల్లాలలో నియోజకవర్గాలలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టండి. మొత్తం మీడియా, మొత్తం రాష్ట్రం మొత్తం మళ్ళీ బీసీ వైపు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇల్లు నిరాదీక్షలు పెడతారా, ఆమరణ నిరాదీక్షలు పెడతారా, కలెక్టరేట్లో ముట్టడి పెడతారా? ఇచ్చినాకనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్నికలు పోవాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం, కేసులైనా ముట్టడైనా ఏదైనా చేస్తామని చెప్పేసి గట్టిగా నిలబడకపోతే ఈసారి 42 రాదు. కానీ ఇదే మన టార్గెట్. ఎందుకంటే ఇంకొక 15 రోజులలో ఫస్ట్ తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని టార్గెట్ చేసుకుని ఒక 15 రోజుల ప్రణాళిక ప్రకటించండి. ముట్టళ్ళు పెట్టండి, కలెక్టరేట్లో ముట్టళ్ళు పెట్టండి, జైలు వరలు పెట్టండి. ఒక 15 రోజుల పాటు ప్రోగ్రాం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక్కసారి బీసీ ఉద్యమం బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం వెనుకబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా కార్యాచరణ ప్రకటించండి.
ఒట్టి ప్రసంగాలతో ఇంటికి పోతే కుదరదు, ప్రకటించండి, అందరి వేదికపై తీసుకురండి. నేను ఒక 2 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడితే ప్రజలు ఆదరించారు. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ ఓటు 30,000, సెకండ్ ఓటు 90,000 ఓట్లు వచ్చినాయి. 1,50,000 మంది నాకు ఓటేశారు. నేను 2 సంవత్సరాలు బలంగా నిలబడ్డ రోడ్డు మీద. విద్యార్థుల కోసం కొట్లాడిన 18 కేసులు పెట్టింది. ఆ కేసుల వల్ల నేను ఇబ్బంది పడవచ్చు, కానీ విద్యార్థులకు న్యాయం జరిగింది. 2,40,000 మందిని రోడ్డు మీద పట్టుకొస్తే 7,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. కార్యాచరణ కావాలి. ఖచ్చితంగా కార్యాచరణతో కనుక ముందుకు పోతే మన రిజర్వేషన్లు మనకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ జయలలిత గారు తమిళనాడులో ప్రభుత్వ పరంగా ఒత్తిడి రిజర్వేషన్ తీసుకొచ్చింది. కానీ మన యొక్క రేవంత్ రెడ్డికి అంత దమ్ము లేదు. ఈయన వీక్ సీఎం, ఏదో ముఖ్యమంత్రి కొనసాగుతున్నంటే కొనసాగుతూ ఉన్నాడు. వీక్ సీఎం కాబట్టి కేంద్రంలో కూర్చొని నరేంద్ర మోడీని ఒప్పించి తీసుకొచ్చేంత దమ్ము లేదు. ఆ దమ్ము మనమే నిర్మించుకోవాలా. బీజేపీని కాంగ్రెస్ 2 ఒకే దగ్గర నిలబడి ఎండగట్టే ప్రయత్నం చేస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సభావేదికంగా కార్యాచరణ ప్రకటిస్తారని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా చిరంజీవి సార్, జాగృతి శ్రీనివాస్ అన్న, మీరు వేరే సంఘాలన్నిటి ఇగోయిజాలకు పోకుండా ఒకటే వేదిక మీదకి మళ్ళొకసారి తాజ్ కృష్ణాలో ఒక పెద్ద ప్రోగ్రాం 1000 మందితో ప్రోగ్రాం పెట్టండి. ఒక చర్చ మొదలు పెట్టే విధంగా అన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చే విధంగా చేస్తే మళ్ళొకసారి బీసీ వాదం లోపడిపోతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ఆగిపోయి ముందు పోవడానికి అవకాశం ఉందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేయడం అంటే బీసీలను మరొకసారి వంచడమే. వీళ్ళ నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఉంటుందో అని తెలుసుకోవడం కోసమే రెవెన్యూ శాఖ మంత్రి అయ్యి ఉండి కూడా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నటువంటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు పార్టీ పరంగా ఇస్తాము అని అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లయితే మనకు ఓల్డ్ సిటీలో పడేసి మేము ఇచ్చినామని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో సేమ్ రేపు కూడా పార్టీ పరంగా ఇస్తాము అని అంటే అదే పరిస్థితి బీసీలకు వస్తుంది. ఇవాళ ఒకనాడు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తాము బీసీలకు అన్నటువంటి వాళ్ళు దాన్ని తుంగలో దొక్కడం జరిగింది. నేడు కామారెడ్డి డిక్లరేషన్ ఇవాళ అమలు చేస్తామని చెప్పి ఇవాళ మేము సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాజుల సీనన్న గారు ఏర్పాటు చేసినటువంటి ధర్నాలో పాల్గొన్న తర్వాత మీరెందుకు ఈ బీసీ 42% సాధించడంలో మీరెందుకు విఫలమయ్యారు, దీని మీద మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఇవాళ దాదాపు 2 నెలల 15 రోజులు కాబోస్తుంది. ఏప్రిల్ 2 తర్వాత ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం పైన మీరెందుకు మాట్లాడలేదు అంటే, ఒక పక్క బీసీలను ఏ విధంగానైనా ఇవాళ ఒక పక్క చట్టసభలు రాకుండా కనీసం ఇవాళ స్థానిక సంస్థలలో కూడా బీసీల గొంతు కోయాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు బీసీలను వచ్చించడం కోసం ఇవాళ ఏ విధంగానైనా బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగంగానే మీరు ఇవాళ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేరు. ఓ పక్క మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేము అధికారంలోకి వస్తే ఇవాళ మేము 50% సీలింగ్ని ఎత్తేస్తాం, బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నాం అని చెప్తా ఉన్నాడు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి బీసీలకు న్యాయం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారితో మీరు ఢిల్లీకి పోయినప్పుడు ఈ విషయం పైన మీరు ఎందుకు రాహుల్ గాంధీ గారు చెప్పలేరు? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఏమైందని వాళ్ళు కూడా ఎందుకు అడగట్లేరు అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గతంలో ఏ విధంగా అయితే ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు సొంత గ్రామంలోనే జనరల్ స్థానంలో ఎంపీటీసీ అభ్యర్థి వస్తే ఇవాళ అగ్రకుల నాయకులు 2 ఇండిపెండెంట్గా వేసి, ఈవెన్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా 2 ఇండిపెండెంట్ వేసి ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థిని ఓడగొట్టడం జరిగింది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మండలం అభ్యర్థిని ఖచ్చితంగా జాజుల సీనన్న గారు ఆదేశిస్తే ఒంగూరు మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేసి తీరుతా. ఇస్తేనేమో బీసీ అభ్యర్థులకు ఇవ్వండి, లేకపోతే ఖచ్చితంగా 600 రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా బీసీ కానీ జనరల్ కానీ ఏదొచ్చినా పోటీ చేస్తా. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది కూడా తెలియదు జనరల్ అంటే ఇది మనది కాదు అనే పరిస్థితి ఉంటుంది. చాలా మంది జనరల్ కాదు, జనరల్ అని అంటేనే అది అగ్రకుల నాయకుందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవాళ అది కాదు,
బీసీ సంఘాలుగా మనమందరం కూడా గ్రామ స్థాయిలో జనరల్ ఎక్కడైతే వస్తుందో ఖచ్చితంగా అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఇంకో పక్క గ్రామీణ స్థాయిలో బీసీ అభ్యర్థులను ఎక్కడైతే ఉన్నారో ఆ అభ్యర్థులను ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకున్నా వేల మెజార్టీ ఎక్కడ ఉండదు. ఎక్కడ గెలిచినా 100 మెజార్టీ ఉంటుంది. ఖచ్చితంగా మనం గెలవకపోయిన కింగ్ మేకర్ మాత్రం ఖచ్చితంగా అయితే బీసీ అభ్యర్థులం. ఒక వ్యక్తి గెలిచే అభ్యర్థి ఉండంటే ఓడగొట్టడానికి మనం కంకణం కట్టుకొని ఉండాల్సిన బాధ్యత. ఒకనాడు మనం ఓడగొడితేనే మన యొక్క విలువ ఈ నాయకులకు తెలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మనం మన రిజర్వేషన్ కోల్పోతున్న సందర్భంలో ఎట్లా కోల్పోతున్నాం, ఏ విధంగా కోల్పోతున్నాం అన్న అంశంలో కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం 17% స్థానిక సంస్థలలో మన అవకాశాలు కుదింపబడ్డాయి. అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఇవాళ 42% పెంచాలని మనం మాట్లాడుతున్నాం. మేము ఎంతున్నామో మాకంత వాటా కావాలని కోరుతున్నాం. ఈ కోరడం పై అనేక విషయాలపైన చర్చ జరగవలసినటువంటి అవసరం, అనివార్యత, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యం కాదు, ఇది సామాజిక తెలంగాణ కాదు. ఎప్పుడైతే మన రాజ్యం వస్తుందో, ఎప్పుడైతే మన మంత్రులు ఉంటారో, ఎవరైతే మన ముఖ్యమంత్రులు ఉంటారో అప్పుడు పూర్తి స్థాయి రిజర్వేషన్ను మనం అమలు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎంత పోరాడినా అడుక్కోవడం, మా అయితే పోరాడడం, రోడ్లు ఎక్కుతాం, రైలు రోకోలు, రాస్తా రోకోలు, బస్సులు బంద్, ప్రభుత్వ సంస్థలను మూసివేస్తాం. ఇప్పుడు చేయవలసిన పని కూడా అదే. కానీ గ్రామ స్థాయి రూట్ల నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిల నుంచి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఆ ఒక వేదికల నుంచి మనము రాజకీయ పార్టీగా ఎదిగితే తప్ప, రాజకీయ పార్టీ పెడితే తప్ప మనకు ఈ హక్కులు సాధ్యం కావు. అప్పుడు మన జనాభా లెక్కల తప్పు. నిన్న ఒక సోదరి మాట్లాడుతుంది, అగ్రకులాల సోదరి, ఒక రెడ్డి సోదరి. రెడ్లంటే నాకేం కోపం లేదు. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సంపదలో చాలా ముందు ఉండడం వల్ల వాళ్ళకు పొట్ట నిండిన మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఆ రెడ్డి సోదరి ఏం మాట్లాడుతుందంటే, మీ అందరూ యూట్యూబ్లలో కూడా ఆ విషయం ఉంది, చూడొచ్చు. ఆమె ఏం మాట్లాడుతుందంటే, మేము 42 మంది రెడ్లను గెలిచినాం, ఆ గెలుపు కారణం బీసీలని చెప్తుంది. అరే, మీ ఓట్లు మీరే ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ అడుగుతున్నాడు, మరి మీరు 42 మంది రెడ్లు గెలిచిరు కదా, బీసీల పాత్ర ఏంటి అని అడిగితే, బీసీలే మేమే రాజ్యం చేయగలుగుతాం, మాకే ఆ దమ్ము ఉంది, మాకే ఆ సత్తా ఉంది, అందుకోసం మమ్మల్ని నమ్మి మేమే రాజ్యం చేయగలుగుతాం అని చెప్పి మాకు ఓట్లేస్తున్న వాళ్ళు, మమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు బీసీలు అని చెప్తుంది. అయితే మరి మన బీసీ నాయకుల్ని మనం నమ్ముతలేమా? మన మంత్రులు కొరత ఎందుకుంది? ఎమ్మెల్యేల కొరత ఎందుకుంది? దీని వైపు మనం జాజుల శ్రీనివాస్ అన్న ఏమనుకున్నా పర్వాలేదు, పెద్దవాడిగా, నాయకుడిగా అతనికి అప్పీల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము త్వరలో రాజకీయ రూపం తీసుకొని రాజకీయ పార్టీని తీసుకుంటే బాగుంటుందన్న భవిష్యత్ కార్యాచరణలో నాదొక సూచన మాత్రమే. మనలో ఉన్నటువంటి అనైక్యత నిన్నొక సోదరి మాట్లాడుతూ, గడిగిల కేసీఆర్ బిడ్డ, ఆ దొరబిడ్డ ఏం మాట్లాడుతుంది? బీసీల బిడ్డను అని మాట్లాడుతుంది. బీసీ బిడ్డను ఎందుకు మాట్లాడుతుంది? పూసలోళ్ళ గంప తట్ట నెత్తిలకు ఎత్తుకొని, సంచార జాతుల పనిముట్లను పట్టుకొని, తర్వాత ఎరకలి
గోపాలం ఆ బుట్ట నెత్తిలో వెతుకొని సోది చెప్తా అని చెప్పి మన ప్రజల్లోకి వచ్చింది. మన కుల సంఘాలను అడ్డం పెట్టుకొని మన దగ్గరికి వస్తుంది. బీసీల బిడ్డని అంటుంది. అయ్యాల వలసాంధ్రుడు మనకు పాలోడా పంగోడా అన్నం. మరి ఇవాళ దొరసాని కేసీఆర్ బిడ్డ మనకు పాలిదా పంగదా? మనకు పాలిదా పంగదా దొరబిడ్డ? అన్యాయం కదా. మన 10 ఏళ్లలో గుర్తురానటువంటి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడడం. పైగా నాయన దేవుడు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సామాజిక తెలంగాణ తేలేదని చెప్పి మళ్ళీ ఆయన దేవుడు చుట్టున్నోళ్ళు దయ్యాలు. ఈ లెక్కన మన ప్రజలకు, మన అమ్మలకు, అయ్యలకు అర్థమైంది ఏందో తెలుసా? సామాన్య జనంలో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అది దయ్యాల దిబ్బ అని అంటుండ్రు. అది దయ్యాల దిబ్బ. అది దయ్యాల దిబ్బ. మరి మన వాళ్ళు ఎందుకు అక్కడ పోయి పని చేస్తుర్రో, ఎందుకు అమ్ముడు పోతుర్రో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఈ వేదిక నుంచి చెప్తున్నాం, ఆత్మను కోల్పోయినటువంటి తెలంగాణ పార్టీ అది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో, అది జాతీయ పార్టీగా మారిన సందర్భంలో తెలంగాణ ఆత్మను, స్వభావాన్ని కోల్పోయినటువంటి పార్టీ అది. మన ప్రజలు గౌరవించాలి, ఆ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఏ దొరసానో, ఏ రెడ్డమ్మో, ఏ పటేలమ్మో గుర్తు చేసేదాకా మన బీసీ ఓట్లు ఆ స్పృహ కోల్పోకుండా మన ఓట్లు మనం వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంకొక మాట, కాంగ్రెస్ ఒక బొమ్మ, టీఆర్ఎస్ ఒక బొమ్మ. అరే బొమ్మల గురించే నా కొట్లాట. ఈయనొక బొమ్మ రూపకల్పన, ఆయన ఒక బొమ్మ రూపకల్పన. మరి ఇక్కడ రక్త మాంసాలున్న అమ్మల కోసం మహిళలం అనేక సంవత్సరాల నుంచి బిల్ పాస్ కానీ హిందూ కోడ్ మహిళా బిల్లు పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదంటే ఆ బిల్లు మా బీసీ మహిళల ప్రాతినిధ్యం చేర్చకుండా, బీసీ మహిళల ప్రాతినిధ్యం చేరిస్తే 50% రిజర్వేషన్తో అమలు చేయాలని మధు దండావతే, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అడ్డుకున్నారు ఆ బిల్లును. అడ్డుకోవడమే కాక బాబాసాహెబ్ గారు ఆ బిల్లు కోసం రాజీనామా, న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేసిన వాడు బాబాసాహెబ్. మరి అట్లాంటి బిల్లు నన్ను ఇక్కడ కొట్టి చంపినా పర్వాలేదు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అదే పెద్దల సభలో పార్లమెంట్లో ఆర్ కృష్ణన్ ఉన్నాడు వైసీపీ పార్టీ తరపు నుంచి. మరి ఆ బిల్లును అడ్డుకోలేదు ఆర్ కృష్ణన్న. మరి ఇది అదే పెద్దల సభలో ఇవాళ బీసీల ప్రతినిధిని అని చెప్తున్నా దొరసాని కవితమ్మ కూడా అదే పెద్దల సభలో ఉంది. ఆ రోజు బిల్లును ఆమె వ్యతిరేకించలేదు. పైగా ఆమె జంతర్ మంతర్లో ఈడ ధర్నా చౌక్ ఎత్తేసి, ధర్నా చౌకులో ఆమె ఈడి అరెస్టులో ఎక్కడ అరెస్ట్ అవుతావు అని చెప్పి 33 బిల్ కోసం నేను పోరాటం చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది అంటుంది. బిల్ పాస్ అయింది. మరి మా మహిళల కోట ఆమె చేర్చకుండా, మా మహిళల తరపున అడగకుండా ఇవాళ బీసీల కోసం పనిచేస్తున్నా అన్నది మనము కనిపెట్టాల్సినటువంటి మార్మిక అంశం. ఇప్పుడు యథార్థంగా మనందరం మాట్లాడవలసినటువంటి విషయం, మనం ఇవాళ దాదాపుగా ఎల్బీ నగర్లో 3000 పార్టీలు ఉన్నాయట. 3000 పార్టీలు, 1000 సంఘాలు తెలంగాణలో. మరి ఇన్ని ఏకమైతే మనం ఒక 40% అంటే 40% మందివి ఏకమైతే రాజ్యం మనదే కదా. 40% మందిమే, 40% మందివి ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గడీల దగ్గర, తర్వాత రెడ్ల దగ్గర ఉన్న వాళ్ళు, మన వాళ్ళందరూ బానిసలుగా ఉన్న వాళ్ళు. ఎట్లా బానిసలు అంటే వాళ్ళు సరే పదవులు చేయొద్దా అని మీరు మాట్లాడతారు, పదవులు చెయ్యాలి. కానీ అక్కడి నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇవ్వగలుగుతారా? వాళ్ళు ధర్నాలకు పిలుపునివ్వగలుగుతారా? వాటాలను అడగగలుగుతారా?
వాళ్ళ అధిష్టానం చెప్పినట్టే వినవలసినటువంటి పరిస్థితి. ఇవాళ మంత్రివర్గంలో ఒక్క కొండ సురేఖక్క మహిళ కనపడుతుంది. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమం చేసినటువంటి బాలలక్ష్మికి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఇంకొక మహిళ కూడా అక్కడ ఉండేది. మహిళల కొరత ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న సోదరులారా. ఆమెకు డబ్బు లేని కారణంగా బాలలక్ష్మికి డబ్బు లేదు, కానీ ఓటు మాత్రం మన చేతులు ఉంది కదా. మనం ఎందుకు ఓట్లు వేయలేకపోయినాం? మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నామంటే మనలో స్పష్టంగా ఐక్యత, ముసుగులో ఉన్నటువంటి అనైక్యత ఉంది. ఈ అనైక్యతను చీల్చుకొని రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నేను మాట్లాడుతున్నా స్వతంత్ర గొంతుగా ఈరోజు ఎదిగి 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 గ్రామాలు, మండలాలు, జిల్లాలు తిరుక్కుంటూ నాకు చేతనైనంత మందిని కలుపుకుంటూ ఇక్కడి వరకు నేను ప్రయాణం చేస్తున్నాను. ఏ సోదరుల అండదండలు బీసీ బిడ్డగా నాకు లభించటం లేవు. ఎందుకు లభించడం లేవు అంటే ఇక్కడ కూడా ఎంబీసీ కులాలకు కొంచెం ఎంబీసీ కులాల పైన చిన్న చూపు ఉంది. అన్నీ సద్విమర్శగా తీసుకుంటారని, సూచనలుగా తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నా. ప్రధానమైనటువంటి కొన్ని కులాలు, గౌన్లోళ్ళు, తర్వాత మున్నూరు కాపులు, పద్మశాలీలు, ఇంకొక 2 కులాలు మెజారిటీగా ఉన్నాయి. అందరి దాకా చాలామంది అక్కడక్కడ ఉంటారు. అందరి దాకా, చివరి మనుషుల దాకా ఇట్లాంటి సమాచారం వెళ్తే బాగుంటుంది. అయితే అందరు ఏమనుకుంటారంటే, అయ్యో ఎక్కడ జరిగింది ఈ మీటింగు, మాకు తెలుసుంటే మేము కూడా వచ్చే వాళ్ళం కదా అని అడుగుతున్నారు. అంతకంటే ముందు ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెడతారా, కరపత్రాలో పోస్టరో ఏదో ఆవిష్కరణ చేసి అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది. ముందు వరుసలో నాయకులుగా మిమ్మల్ని చూస్తున్నాం. మేము ప్రత్యామ్నాయంగా మా చిరంజీవి సార్ కూడా ఆయన ఇంటలెక్చువల్ ఐఏఎస్గా చూస్తలే, మేము నాయకునిగా కూడా చూస్తున్నాం. జై బీసీ, జై మహిళ. ఇంకొకటి ఒక చివరి మాట, మైక్ ఉంది కాబట్టి, ఈ మధ్య కుల సంఘాల పేరుతో అవార్డులు ఇస్తున్నారు. అవార్డులు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. ఏ ఉద్యమం తెలియనోనికి, పిడికిలే ఎత్తనోనికి, రోడ్డు మీదకి రానోనికి అసలు అవార్డు ఎందుకు తీసుకుంటున్నామో తెలియనోళ్ళకు అవార్డులు వస్తున్నాయి. వాళ్ళ జీవిత చరిత్రలు తెలియనోళ్ళకు అవార్డులు వస్తున్నాయి. శ్రీకాంతాచారి అవార్డును దుర్వినియోగం చేసిర్రు. మారోజు వీరన్న అవార్డును దుర్వినియోగం చేసిర్రు. ఈ విషయాన్ని నేను సభాముఖంగా ఖండిస్తున్నా. ఎందుకంటే వీరన్నంటే పెద్ద గొప్ప కులవర్గ జమిలి పోరాటం చేసినవాడు. అయితే ఈ రాష్ట్రంలో కాసోజు శ్రీకాంతాచారి మన రాష్ట్రం కోసం బలిదానం అయినవాడు. వాళ్ళ ఉనికిని, వాళ్ళ ఆలోచన విధానాన్ని పైకెత్తి పట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇంత చిన్నగా సంకుచితంగా అవార్డులను ప్రకటించొద్దు, ఇయ్యొద్దు అని నేను నా వేదిక నుంచి ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ.